హాయ్ అండి, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ బెస్ట్ వే ల్యాప్టాప్స్. నేను వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నిన్న మొన్న కాల్స్ బాగా ఎక్కువ వచ్చినాయి మాకు. భయం మీకన్నా బయట మార్కెట్లో తక్కువ రేటు దొరుకుతున్నాయి యాపిల్ ల్యాప్టాప్స్ అని చెప్పి. అట్లా ఏం లేదండి. మనం యాపిల్ సేల్ చేయడం స్టార్ట్ చేసి 15 సంవత్సరాలు అయిందండి. 15 సంవత్సరాల నుంచి యాపిల్ సేల్స్ అండ్ సర్వీస్లోనే ఉన్నాం. ఓకే, మీరు బెస్ట్ వే ల్యాప్టాప్స్ లోనే కొనాల్సిన పని లేదండి. యాపిల్ ల్యాప్టాప్ ఎక్కడైనా కొనుక్కోండి, ఎక్కడ తక్కువ ప్రైస్ వస్తే అక్కడ కొనుక్కోమని నేను సజెస్ట్ చేస్తాను. కాకపోతే నేను ఒక 4 పాయింట్స్ చెప్తాను. ఆ 4 పాయింట్స్ మీరు చెక్ చేసి ఎక్కడ తక్కువ వస్తే అక్కడ కొనుక్కోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లే ఉంటుంది కదండి, డిస్ప్లే మీద వైట్ స్పాట్స్ ఉంటాయి. మీరు వైట్ బ్యాక్గ్రౌండ్ పెట్టి చెక్ చేసుకోండి. వైట్ స్పాట్స్ ఉంటే కనుక దాన్ని రిజెక్ట్ చేయండి. ఇంకోటి వచ్చేసి డెన్స్ ఉంటాయండి, చుట్టూ బార్డర్ చూసుకోండి. డెన్స్ ఉంటే కనుక చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది ఆ ల్యాప్టాప్. ఇంకోటి వచ్చేసి బ్యాటరీ సైకిల్ కౌంట్ చెక్ చేసుకోండి. బ్యాటరీ సైకిల్ కౌంటర్ ఎక్కువ ఉంటే కనుక దాన్ని కొనుక్కోవద్దు. ఇంకో ఫైనల్ పాయింట్ అండి, ఈ యాపిల్ ల్యాప్టాప్ ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళకి యాపిల్ మీద ఏమైనా అవగాహన ఉందా, లేదా కొత్తగా వచ్చి అమ్ముతున్నారా అని చూసుకోండి. కొత్తగా పాతగా ఎందుకు వచ్చారని అడుగుతున్నానంటే, ల్యాప్టాప్ అమ్మేయడం ఎవరైనా అమ్మేస్తారండి. కాకపోతే వాళ్ళకి లైఫ్ టైం సర్వీస్ ఇవ్వాలి. ఓకే, వన్స్ మన బెస్ట్ ల్యాప్టాప్స్ లో ఎవరైనా ల్యాప్టాప్ కొన్నారంటే లైఫ్ టైం మన కస్టమర్ అవుతాడు. దీన్ని మాత్రం నేను బల్లగుద్దు అయితే ఖచ్చితంగా చెప్తానండి. ఓకే, మీకు ఎక్కడ తక్కువ వచ్చినా కొనుక్కోండి. ఈ 5 పాయింట్స్ మీరు ఉంటే కనుక ఖచ్చితంగా అక్కడే కొనుక్కోండి. ఇంకొక ముఖ్య విషయం, మనం ఎక్కడైనా ల్యాప్టాప్స్ కొన్న తర్వాత మొత్తం ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా చెక్ చేసిన తర్వాత కొంటామండి. కొన్ని మిగిలిపోయి రిజెక్ట్ చేసి వదిలేస్తాం కదా, అవి తెచ్చుకుని మన మార్కెట్ లో అమ్ముతున్నారు. అందుకోసమే తక్కువ ప్రైస్కి వస్తుంది తప్ప ఇంకా వేరే రీజన్ ఏం లేదండి. మార్కెట్ లో ఎక్కడైనా 1000-2000 డిఫరెన్స్ రావచ్చు, కానీ 1000 డిఫరెన్స్ వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం ఉంటేనే వస్తుంది. అది చెక్ చేసుకోండి. మెయిన్లీ మన సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి కొనడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. వాళ్ళని చీట్ చేయొద్దని చెప్పి మా కాంపిటేటర్లకి పేరున పాదాభివందనం చేసి చెప్తున్నానండి. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళని చీట్ చేయొద్దు. ఒక 1000 రూపాయలు 2000 ఎక్స్ట్రానే తీసుకోండి, కానీ పాడైపోయిన ల్యాప్టాప్స్ మాత్రం ఇవ్వద్దండి. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి, తీసుకునేవ్వండి. కస్టమర్కి చెప్పండి, భయ్య క్వాలిటీ బాగుంది, ఎక్కువ రేటుకి ఇస్తున్నాను. అంతేగాని నేను తక్కువ రేటుకి ఇస్తున్నాను, పాడైపోయిన ల్యాప్టాప్స్ ఇస్తున్నాను మాత్రం చెప్పొద్దండి ప్లీజ్. ఇంకొక ముఖ్య పాయింట్ అండి, ఆ ల్యాప్టాప్స్ అమ్మే పర్సన్ వారంటీ గ్యారంటీ ఇస్తున్నారో లేదో చూసుకోండి. ఇస్తే కనుక మీరు బ్రహ్మాండంగా కొనేసుకోవచ్చండి. ఇంకేమైనా డౌట్ ఉన్నా సరే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్ కాలర్ వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.